ఇప్పుడు ఇండియా వైడ్ గా రణబీర్ నటిస్తున్న రామాయణం గురించే చర్చ నడుస్తుంది. ఒక చిన్న గ్లింప్స్ సినిమా ప్రపంచాన్ని నిర్వేరపరుస్తుంది, ప్రేక్షక లోకాన్ని అవాక్కయ్యేలా చేస్తుంది. అయితే బాలీవుడ్ రామాయణంతోనే ఆగిపోవడం లేదు, మహాభారతం కూడా తీస్తానంటుంది. అందుకు ఇదే సరైన సమయం అంటుంది. సాక్షాత్తు అమీర్ ఖాన్ రంగంలో దిగుతున్నాడు. కాకపోతే ఒక కండిషన్ పెడుతున్నాడు. రామాయణంలో కనిపించినట్లు భారతంలోకి స్టార్స్ ను ఎవరు కనిపించరు అంటున్నారు. ఇది రామాయణం టీజర్. రణబీర్ రాముడిగా నటిస్తున్నాడు. సాయి పల్లవి సీత. కన్నడ హీరో యష్ రావణుడిగా నటిస్తున్నాడు. మొత్తం 2 భాగాలు. ఒక్క భాగానికి దాదాపు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇంత భారీ ఎత్తున ఒక చిత్రం కానీ మైథాలజీ కానీ తెరకెక్కడం ఇదే మొదటిసారి. వచ్చే ఏడాది దీపావళికి మొదటి భాగాన్ని విడుదల చేస్తున్నారు. ఎప్పుడైతే భారతీయ ప్రేక్షకులు మళ్లీ మైథాలజీలను చూస్తున్నారని, ఇలాంటి చిత్రాలకు 100 కోట్లు పెట్టవచ్చని ఆదిపురుష్, రామాయణం లాంటి చిత్రాలు ప్రూవ్ చేశాయో, ఆమీర్ ఖాన్ కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం తీసేందుకు ఇదే సరైన సమయమని ఫిక్స్ అయ్యాడు. వచ్చే ఆగస్టు నుంచే తాను నిర్మించబోతున్న భారతం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కాబోతున్నాయని చెప్పాడు. ఈ విషయాన్ని సితారే జమీన్ పర్ ప్రమోషన్స్ లో కన్ఫర్మ్ చేశాడు. అయితే రామాయణంలో నిండా స్టార్స్ ఉన్నారు. కానీ మహాభారతం ప్రాజెక్ట్ ను పూర్తిగా కొత్త నటీనటులతో తెరకెక్కిస్తాడట ఆమీర్ ఖాన్. భారతాన్ని పూర్తిగా ఎన్నో భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు ఆమీర్. ఇంత పెద్ద ప్రాజెక్టుకు స్టార్స్ ను తీసుకుంటే డేట్స్ ప్రాబ్లం వస్తుందని, అందుకే అంతా కొత్త నటీనటులతో భారతాన్ని తెరకెక్కించి వరుస సీక్వెల్స్ రూపంలో ఈ చిత్రాలను విడుదల చేస్తాడట. ఆమీర్ ఖాన్ ఒక్కడు శ్రీకృష్ణుడిగా నటించే అవకాశాలు ఉన్నాయి.